మందకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వికలాంగుల సహకార సంస్థ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య 24 గంటలలో బహిరంగ క్షమాపణలు చెప్పాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ కో-కన్వీనర్ అందే రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం మలక్పేట్లోని వికలాంగుల సంక్షేమ భవన్ ఆవరణంలో నిర్వహించిన అలై బలై ప్రోగ్రాంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. క్షమాపణలు చెప్పకపోతే మహిళా వికలాంగులతో కలిసి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వికలాంగుల హక్కుల సాధన కోసం మందకృష్ణ చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం కొనియాడారని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం చైర్మన్ వీరయ్య విమర్శలు చేయడం దారుణమని అన్నారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ చైర్మన్ ఎల్ గోపాల్, వికలాంగులకు పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత, సూర్యవంశం వికలాంగులకు పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కార్ల జంగయ్య, వికలాంగుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పతంకి, మంగమ్మ తదితరులు ఇందులో పాల్గొన్నారు. వికలాంగులతోటే ముట్టడిస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. వికలాంగుల సహకార సంస్థ చైర్మన్కు నిజంగా చీము నెత్తురు ఉంటే 30 మంది లేని వికలాంగుల సహకార సంస్థకు నెలకు 2 లక్షల రూపాయల జీతంతో నువ్వు ఇక్కడ పనిచేస్తా ఉన్నావు. వికలాంగుల సహకార సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులందరూ కూడా తక్షణమే పిఆర్సీలు ఇప్పి జీవో నెంబర్ 39ని రద్దు చేయి, ఖాళీలో ఉన్నటువంటి పోస్టులన్నీ అన్ని కూడా భర్తీ చేయని విహెచ్పిఎస్ ఆయనకు డిమాండ్ సవాల్ విసురుతుంది. 24 గంటల్లో కృష్ణమాది గారికి క్షమాపణ చెప్పాలి. మాదిగోళ్ళకే కాదు యావత్ ప్రజానికానికి ఆదర్శంగా ఉన్నాడు. తక్షణమే ఆయన మీద మందకృష్ణ మాదిగని ఏ విధంగా విమర్శించిండో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకులు, విహెచ్పిఎస్ నాయకులు ఆయన మీద అగ్రహంగా ఉన్నారు. ఏ విధంగానైతే ఇప్పటిదాకా మా కమిటీ నిర్ణయం తీసుకుందో 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఆయన మీద బుక్ చేస్తామన్న సంగతి మర్చిపోవద్దని గుర్తు చేస్తూ పెట్టుకో. వికలాంగుల గురించి మాట్లాడే నాయకత్వం నీది కాదు. అట్లాంటి నాయకత్వం నీలో ఉంటే నువ్వు ఈరోజు పెన్షన్ గురించి మాట్లాడి ఈరోజు రోడ్డెక్కే